పోలవరం వెలుగొండ ప్రాజెక్టుల పనుల పురోగతి సహా వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదలపై సీఎం దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 77% పూర్తయింది అన్నారు మంత్రి నిమ్మల. మిగిలిన పనులు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు. పుష్కరాల కంటే ముందుగానే పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. 2027 మార్చి వరకు పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయన్నారు. భవిష్యత్తులో టూరిజం హబ్గా డెవలప్ చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకు చూసినట్లయితే సివిల్ వర్క్స్ చూస్తే 90% పూర్తయినటువంటి పరిస్థితి. భూసేకరణ చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ 94% కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా R&R PDF చూస్తే 52% పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంటే మొత్తం పోలవరం ప్రాజెక్టు ఈ రోజుకి చూస్తే 77% ఈరోజు మనం పూర్తి చేయడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ పనులు కూడా మరి త్వరితగతంగా అంటే ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పోలవరం అనేది ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుగానే కాదు, భవిష్యత్తులో ఒక టూరిజం హబ్గా కూడా ఉండాలి. పోలవరంకి 10,000 ఎకరాలు ఉన్నటువంటి పరిస్థితిలో వాటిని టూరిజంగా, అదేవిధంగా ఇతరత్ర ఏ రకంగా అయితే మనము డెవలప్ చేయగలుగుతాం వాటి మీద కూడా దృష్టి పెడుతూ పోలవరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం 2027 డిసెంబరు వాస్తవంగా ఇచ్చినటువంటి షెడ్యూలు. కానీ చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు వస్తూ ఉన్నాయి కాబట్టి పుష్కరాల కంటే ముందుగానే కంప్లీట్ చేయండి మార్చి నెలకి అన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారమే ఈ 2027 మార్చి కల్లా కంప్లీట్ చేసేటువంటి లక్ష్యంగానే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి.